హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్టీ మదన్. ఈ రోజు మనం అయితే బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 8 రివ్యూ అయితే చేయబోతున్నాము. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు నేను ఈ ఎపిసోడ్ లో అసలు ఏమేమి జరిగింది, ఎలా ఉంటది అనేసి నేను క్లియర్ గా వీడియోలో ఫుల్ గా చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఏమైతుందంటే ఈ రోజు 3 పవర్ కార్డ్స్ అయితే రివీల్ చేస్తారు. అవి ఎలా రివీల్ చేస్తారు, ఎవరు ఎవరు రివీల్ చేస్తారు అనేసి నేను క్లియర్ గా చెప్తాను. ఎవరు గెలుచుకుంటారు అనేది కూడా క్లియర్ గా నేను వీడియోలో అయితే చెప్తాను. సో ముందుగా ఎపిసోడ్ లోకి వెళ్లే ముందు నాకైతే ఇక్కడ ఏం జరుగుతుందంటే అసలు జడ్జిమెంట్ ఎలా ఉంది, అసలు ఫేర్ జడ్జిమెంట్ ఇస్తున్నారా లేదా, అసలు ఏంటి శ్రీముఖి ఎలా జడ్జిమెంట్ ఇస్తుంది అనేసి మనం క్లియర్ గా అయితే మాట్లాడుకుందాం. ఎవరికైనా ఎపిసోడ్ లో అన్యాయం జరిగింది అనుకుంటున్నారా, లేదంటే అసలు ఏంది అనేది మనం అయితే క్లియర్ గా అయితే వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ గా ఈ రోజు వచ్చేసి 3 టాస్క్లు అయితే జరుగుతాయి ఫ్రెండ్స్. 3 టాస్క్లు ఏమేమి టాస్క్లు జరుగుతాయంటే ఫస్ట్ వచ్చేసి బెలూన్ టాస్క్ అయితే జరుగుతుంది, సెకండ్ వచ్చేసి ఫిష్ టాస్క్ అయితే జరుగుతుంది, థర్డ్ వచ్చేసి పిల్లో టాస్క్ అయితే జరుగుతుంది. ఈ టాస్క్లలో ప్రాపర్ జడ్జిమెంట్ వచ్చిందా, ఎవరెవరు ఎలా ఆడారు అనేది మనం క్లియర్ గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ గా ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే ముందర ఏం జరుగుతుందంటే ఎపిసోడ్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 1 లో ఉండే ఒక్కొక్క కంటెస్టెంట్ వచ్చేసి ఒక్కొక్క పవర్ కార్డ్ అయితే రివీల్ చేస్తారు. టోటల్ గా 3 పవర్ కార్డ్స్ అయితే ఈ రోజు రివీల్ చేస్తారు. 3 పవర్ కార్డ్స్ లో ఫస్ట్ వచ్చేసి అగ్ని పరీక్ష సీజన్ 1 కంటెస్టెంట్స్ ప్రియా అయితే వస్తుంది. ప్రియా వచ్చేసి వాళ్ళ సీజన్ ఎలా ఉంది, ఏ స్ట్రాటజీలు వాడుతున్నారు, ఎలా వాళ్ళు భయపడుతున్నారు జ్యూరీకి, లేదంటే సడన్ గా ఇచ్చే టాస్క్లు కానీ ట్విస్ట్లు కానీ ఎలా ఉండింది అనేసి క్లియర్ గా అయితే చెప్తుంది. సో చెప్పిన తర్వాత ముగ్గురిని అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ టాస్క్ ఆడడానికి. సో ప్రియా వచ్చేసి రాజ్ కుమార్ అయితే సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ రాజ్ కుమార్ సెలెక్ట్ చేసుకునే ముందర ఒక రాజ్ కుమార్ కి అయితే ఒక డేర్ డేర్ డెసిషన్ తీసుకునే ఒక టాస్క్ అయితే ప్రియా ఇస్తుంది. ఏమి ఇస్తుంది అంటే, నువ్వు ఇమీడియట్ గా ఎవరైతే అన్డిజర్వ్డ్ అనుకుంటావో ఈ 15 కంటెస్టెంట్ నుంచి ఒకరినైతే సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది. అప్పుడు ఏం ఆలోచించకుండా రాజ్ కుమార్ అయితే నిజంగా చాలా షూర్ షాట్ లో అపూర్వని ఏమైతే తీసుకుంటది. అపూర్వ తను స్టాండ్ తీసుకునే విధానం కానీ అది ఇది చెప్పేసి తనైతే అన్డిజర్వ్డ్ అని చెప్తుంది. అప్పుడు అపూర్వ ఛాన్స్ ఇచ్చినప్పుడు అపూర్వ వచ్చేసి నేనే డిజర్వ్, ఎందుకంటే నేను ఈ టాస్క్ ఆడాను, నిన్న ఎగ్జిట్ టాస్క్ లేదా స్టే టాస్క్ లో గురించి ఆ టాస్క్ గురించి అయితే మాట్లాడుతుంది. తను వచ్చేసి నేను పక్కా నేను అన్ని గెలిచే వస్తున్నాను, నేను గెలుచుకోకుంటే నేను వర్త్ అని అనిపిస్తోంది కాబట్టి నేను డిజర్వ్డ్ అని చెప్తుంది. సో ముందుగా టాస్క్ లోకి వెళ్ళే ముందు టాస్క్ అయితే ఫస్ట్ వచ్చేసి ప్రియా చెప్పిన కదా, ప్రియా వచ్చేసి రాజకుమారిని అయితే సెలెక్ట్ చేసుకుంటుంది. రాజకుమారిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రాజకుమారి ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ చాలా డేర్ గానే రాజకుమారి స్టెప్ తీసుకుందని అనుకుంటా. ఎందుకంటే ఎవరైనా అయితే లేడీస్ ఎలాంటి టాస్క్ ఉండబోతుందో తెలియదు మనకి. సో వాళ్ళ ఈ పవర్ కి ఈక్వల్ ఉన్నట్లు లేడీస్ నే చూస్ చేసుకుంటారని నేను అనుకున్నాను, నా పర్సనల్ పర్సెప్షన్ వచ్చేసి అనుకున్నాను. కానీ రాజకుమారి అయితే మాత్రం డేరింగ్ గా చరణ్ అయితే చూస్ చేసుకుంది. ఎందుకంటే నాకు సరిపోటీ ఉండాలి, సో నేను పోరాడగలను అని చెప్పేసి చరణ్ అయితే తీసుకుంటది. చరణ్ తీసుకుంటే చరణ్ ఏం చేస్తాడంటే ఇక్కడ అపూర్వానే సెలెక్ట్ చేసుకుంటాడు. ఎందుకంటే వీళ్ళిద్దరి కంటే కూడా నేను డిజర్వ్డ్ అనిపిస్తాను కాబట్టి నేను డిజర్వ్డ్ అనుకుంటాను, సో నేను అపూర్వాన్ని తీసుకుంటాను అని చెప్పేసి అపూర్వాన్ని తీసుకుంటారు. సో ఈ టాస్క్ వచ్చేసి ఏంటంటే ఒక పంప్ ఉంటుంది, పంప్ కి బెలూన్ అటాచ్ చేస్తుంటారు. సో దానికి వచ్చేసి ఒక బోర్డులో నెంబర్స్ ఉంటాయి 1 to 25. ఆ 25 నెంబర్స్ ని సెలెక్ట్ చేసుకొని ఏ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే అన్ని టైమ్స్ మనం పంప్ చేయాలి. పంప్ చేసి బెలూన్ ఏ నెంబర్ దగ్గర బ్లాస్ట్ అయిపోతుందో వాళ్ళు వచ్చేసి బ్యాక్ టు ద సీట్ వెళ్ళిపోతారు. వాళ్ళు ఇంకా ఆ టాస్క్ లో నుంచి ఎలిమినేట్ అయిపోయినట్టే. అప్పుడు ఏం చేస్తారంటే ముగ్గురికి టాస్క్ పెట్టినప్పుడు ముగ్గురు ఒక్కొక్క కలర్ చూస్ చేసుకొని స్టార్ట్ చేసినప్పుడు నేనైతే ఏమనుకున్నానంటే ఫస్ట్ వచ్చేసి హై నెంబర్ నుంచి లో నెంబర్కి వచ్చిందంటే వీళ్ళకి బాగా ఉండేది, వీళ్ళ స్ట్రాటజీలు కరెక్ట్ గా ఉండేది అని నాకు అనిపిస్తుంది. సో వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఏం చేశారు, రాజకుమారితో స్టార్ట్ చేస్తే రాజకుమారిని ఏం చేస్తుంది స్లో నెంబర్ 6th 7th అలా స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే 1 2 3 4 5 వాళ్ళు పెట్టుకుంటారు. ఎందుకంటే లాస్ట్ లో వచ్చేసి బ్లాస్ట్ అయ్యే స్టేజ్ లో ఉన్నప్పుడు లేదా ఒక టైం పంప్ చేసినప్పుడు లేదా రెండు సార్లు పంప్ చేసినప్పుడు పగిలిపోతుంది అనే సిచ్యువేషన్ లో వీళ్ళు ఆ నెంబర్స్ అయితే యూజ్ చేయాలని అలాగే పెట్టుకుంటారు. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు, 6 7 ఆ నెంబర్ నుంచి అయితే స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి గేమ్ అలా వెళ్తున్నప్పుడు అపూర్వది సడన్ గా ఫస్ట్ పగిలిపోతుంది. సో అపూర్వది సడన్ గా ఫస్ట్ బయలుపోయినప్పుడు అపూర్వ అయితే గేమ్ నుంచి ఎలిమినేట్ అయిపోతుంది. ఇంకా చరణ్ మన రాజకుమారి ఉంటారు. చరణ్ రాజకుమారి ఉన్నప్పుడు చేస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు నాకు కొంచెం చరణ్
కొంచెం ఎక్కడో స్ట్రాటజీ మిస్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే లాస్ట్ బెలూన్ ఉంటుంది, ఇంకా పగిలిపోయే సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు రాజ్కుమార్ వచ్చేసి ఒక రిస్క్ అయితే చేస్తుంది. ఎందుకంటే పగిలిపోయే స్టేజ్ లో ఉన్నప్పుడు అందరూ జ్యూరీ కూడా షాక్ అవుతారు, అందరూ అక్కడ ఉన్న కంటెస్టెంట్ కూడా షాక్ అవుతారు. ఆల్మోస్ట్ నేను కూడా షాక్ అయ్యా. బాగా పగిలిపోయే సిచ్యువేషన్ లో ఉన్నది అనుకున్నప్పుడు తను వచ్చేసి 14 నెంబర్ ఎంచుకుంటుంది, 14 టైమ్స్ ఫామ్ చేస్తుంది. ఆల్మోస్ట్ నేను అయితే పగిలిపోతుంది, రాజ్కుమార్ అయితే ఎలిమినేట్ అయిపోతుంది అని అనుకున్నాను. సో 14 టైమ్స్ పంప్ చేసిన తర్వాత కూడా బెలూన్ అయితే స్టేబుల్ గా ఉంటది. ఇక్కడ ఈ చరణ్ ఎక్కడ స్ట్రాటజీ మిస్ అయ్యాడంటే, చరణ్ కి ఉంటది ఫస్ట్ నెంబర్ ఉంటది, సెకండ్ నెంబర్ ఉంటది, థర్డ్ నెంబర్ ఉంటది, ఫోర్త్ నెంబర్ కూడా ఉంటది. సో చరణ్ అయితే మా నాడు ఫోర్త్ నెంబర్ అయితే ఫిఫ్త్ నెంబర్ చూసుకుంటాడు. చూసినప్పుడు అది చేసేలోపు బ్లాస్ట్ అయిపోతుంది. సో రాజకుమారి ఫైనల్ గా తను తీసుకున్న రిస్క్ అయితే నాకు వర్త్ ఇట్ అనిపించింది. సో ఫస్ట్ టాస్క్ లో అయితే రాజకుమారి విన్ అయిపోయి ఒక కార్డ్ తీసుకుంటారు. టాస్క్ విన్ అయినప్పుడు రాజకుమారి అయితే విన్ అవుతుంది. సో రాజకుమారికి ఇప్పుడు అయితే ఒక పవర్ కార్డ్ అయితే రివీల్ చేస్తుంది ప్రియా. ఆ పవర్ కార్డ్ వచ్చేసి రివర్స్ ద డెసిషన్. అంటే ఎప్పుడైనా ఫ్యూచర్ లో ఎవరైనా ఈమెకి ఏదన్నా తప్పు డెసిషన్ కానీ ఏదన్నా ఒక ఏదైనా దే టాస్క్ అయినా సెలెక్ట్ చేసినప్పుడు, లేదంటే ఒక డెసిషన్ ఏదైనా ఈమెకి ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అదే రివర్స్ ద డెసిషన్, అదే డెసిషన్ ని ఈమె రివర్స్ చేసుకున్న ఒక పవర్ అయితే లభిస్తుంది. సో రాజకుమారికి మనకు ఈ పవర్ కార్డ్ అయితే వస్తుంది ఫస్ట్ టాస్క్ గెలిచినందుకు. సో ఇప్పుడు మనం కనుక సెకండ్ టాస్క్ లోకి వెళ్ళినప్పుడు సేమ్ అగ్ని పరీక్ష 1 లో నుంచే మనీష్ ని అయితే పిలుస్తారు. మనీష్ వచ్చిన తర్వాత ఇప్పుడు సెకండ్ పవర్ కార్డ్ రివీల్ చేయడానికి మనీష్ అయితే రమ్మంటారు. సో ఇప్పుడు ఏం చేస్తాడంటే మనీష్ వచ్చేసి ఫిష్ టాస్క్ జరుగుతుంది. ఫిష్ టాస్క్ కి మా ఎవరెవరిని సెలెక్ట్ చేస్తారంటే దీపక్ ని సెలెక్ట్ చేస్తారు, అలాగే హేమంత్ ని సెలెక్ట్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి ఎవరెవరికి ఛాన్స్ కావాలి అని ఎవరెవరికి ఇవ్వాలన్నప్పుడు వాళ్ళు మీకు ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి అని ఒక చెప్పమంటే అప్పుడు హేమంత్ వచ్చేసి ఫస్ట్ నాకే కావాలి, ఎందుకంటే హేమంత్ ఆన్సోన్ నేను ఇంకా నాకు చాలా ఛాన్స్ వచ్చాయి కానీ నేను ఇంకా ప్రూవ్ చేసుకోలేదు, సో నాకు ఈ ఛాన్స్ కావాలని చెప్పినప్పుడు హేమంత్ అయితే ఫస్ట్ పిలుస్తాడు. హేమంత్ ని పిలుస్తాడు. సో అలాగే మనకి దీపక్ ని ఎందుకు పిలుస్తాడంటే నేను ఎవ్రీ సీజన్ లో ఒక సైలెంట్, ఏ డెసిషన్ తీసుకోకుండా సైలెంట్ కూర్చొని ఊరికి స్మైల్ ఇస్తూ ఉంటారు ఒక పర్సన్ ప్రతి ఒక్క సీజన్ లో ఉంటారు. సో అలా నేను దీపక్ ని ఫీల్ అవుతున్నాను. సో ఇతను గోడ మీద పిల్లిలా ఉన్నాడు, ఇతను టాలెంట్ అయితే మనం చూడాలి అని చెప్పేసి దీపక్ ని అయితే చూస్ చేసుకుంటాడు. సో దీపక్ హేమంత్ అయిన తర్వాత ఇంకొకటి గాయత్రిని తీసుకుంటారు. నాకైతే ఇక్కడ గాయత్రి కూడా ఛాన్స్ ఇచ్చింది, తనైతే ప్రూవ్ చేసుకుంటుందని అనుకుంటున్నా. సో అనుకున్నాను. సో ఈ టాస్క్ జరిగినప్పుడు ఫిష్ టాస్క్ అయితే పెడతారు. ఫిష్ టాస్క్ ఏంటంటే 3 కలర్ ఆఫ్ ఫిషెస్ పేపర్స్ అన్ని వేసింటారు, ఒక ట్రే లాంటిది పెడతారు. ఆ ట్రేలో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న కలర్ బజర్ వచ్చేలోపు ఫ్యాన్ తో చైనీస్ ఫ్యాన్ లాగా ఫ్యాన్ ఉంటుంది, ఆ ఫ్యాన్ తో వాళ్ళు ఊపుకుంటూ దాంట్లో పడేటట్టు చేయాలి. ఎవరి ట్రేలో ఎక్కువ ఉంటాయో బజర్ కొట్టే ముందు బజర్ కంటే ముందు ఎవరి ట్రేలో అయితే ఎక్కువ ఉంటాయో వాళ్ళైతే విన్ అయినట్లు చెప్తారు. సో ఇక్కడ ఏమవుతుంది, టాస్క్ స్టార్ట్ అవ్వగానే గాయత్రి అయితే తన పని తను చేసుకుంటా ఉంటది. హేమంత్ ఏం చేస్తాడంటే ఫస్ట్ కొన్ని తన ట్రేలోకి తన ఫిషెస్ వేసుకునేసిన తర్వాత ఈ హేమంత్ వచ్చేసి దీపక్ టివి ట్రేలో నుంచి బయటికి కొట్టాలని కూడా తన స్ట్రాటజీ తను ఉపయోగిస్తాడు. ఇదైతే నాకైతే మంచి స్ట్రాటజీనే వేసాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టాస్క్ లో ఈ టాస్క్ లోనే తనైతే చాలా యంగ్ గా ఉన్నా కూడా మంచి డిసిషన్ తీసుకుని అయితే తన స్ట్రాటజీని అయితే ఇంప్లిమెంట్ చేస్తాడు చాలా ధైర్యంగా. సో ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత తను కొట్టేటప్పుడు డిఫెండ్ చేసుకోవడానికి డిఫెండ్ చేసుకుంటూనే ఇక్కడ దీపక్ అయితే మామూలుగా టాస్క్ లో అయితే దీపక్ గెలుస్తాడు. ఎలా అనేది నేను చెప్తాను. దీపక్ గెలిచిన తర్వాత ఏం చేస్తాడంటే ఇక్కడ తను కూడా తిను ఇలా చేస్తున్నప్పుడు, హేమంత్ ఇలా చేస్తున్నప్పుడు తను కూడా ఒకసారి 2 సార్లు హేమంత్ కూడా స్వైప్ అవుట్ చేస్తాడు, విసిరేస్తాడు, బయటకు వెళ్ళిపోతాయి. సో గాయత్రి కూడా ఏం చేస్తుంది అంటే గాయత్రి తన పని తాను చేసుకుంటా పోతుంది. మేబీ వీళ్ళల్లో నుంచి ఒకరు ఇదైనాక తర్వాత గాయత్రి దగ్గరికి వెళ్తారు, గాయత్రి టీ చేస్తారు. లాస్ట్ ఏం చేస్తారు అంటే గాయత్రి తను బాగా వేసుకునేసిన తర్వాత లాస్ట్ లో ఇంకా బజర్ కొట్టే స్టేజ్ లో పోయి దీపక్ అయితే వైప్ అవుట్ చేస్తుంది. వెళ్తాయి ఒక 5-6 వైప్ అవుట్ వెళ్తాయి. ఇక్కడ దీపక్ గెలుస్తాడు టాస్క్ లో. దీపక్ వచ్చేసి
గాయత్రికి వచ్చేసి 14 or 17 ఎన్నో వస్తాయి, దీపక్ వచ్చేసి ఒక 27 వస్తాయి, గాయత్రికి 24 వస్తాయి అనుకుంటాను. ఇక్కడైతే ఏం చేస్తారంటే హేమంత్ అయితే ఫస్ట్ లోనే చాలా తక్కువ కార్డ్స్ ఫిషెస్ ట్రేలో ఉండడం వల్ల ఫస్ట్ లోనే అవుట్ అయిపోతాడు. సో ఇది ఏం జరుగుతుంది అంటే ఇక్కడ జనరల్ గా మనం చూసుకుంటే దీపక్ నేను ఏం చెప్తాడు, నేను నిజాయితీగా ఉన్నాను, నేను స్టాండ్ తీసుకున్నాను, జ్యూరీస్ అలాగే అంటారు. కానీ మధ్యలో 2 సార్లు దీపక్ కూడా హేమంత్ ని తీసేస్తాడు, హేమంత్ వెళ్ళిపోతాయి, బయటికి వెళ్ళిపోతాయి. కానీ ఏం చేస్తాడు, నేను ఫేర్ గా ఆడాను, నేను నా కోసమే ఆడాను అని ఏం చెప్తారు. సో టాస్క్ లో ఎవరి కోసమో ఆడినది కాదు, ఫైనల్ గా బిగ్ బాస్ చూసేది వాళ్ళు పెట్టిన గేమ్ లో ఏది ఎక్కువ ఉంది, ఇదేది వాళ్ళు చెప్పిన కండిషన్స్ లో ఉందనేసి తీసుకుంటారు. సో అలాగైతే దీపక్ విన్ అయిపోతాడు. దీపక్ ఇక్కడ స్ట్రాటజీలు, ఎవరైనా బిగ్ బాస్ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు డిఫెండ్ చేసుకుంటూ పక్కన వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. సో ముందు ఇలాంటి స్ట్రాటజీలు నిజాయితీగా ఆడాను ఇది అని అది చూడరు. సో నీకు టాస్క్ ఏదైనా ఇచ్చినప్పుడు నీవు డిఫెండ్ చేసుకుంటూ కూడా పక్కన వాళ్ళది కూడా ఆడాలి, పక్కన వాళ్ళు కూడా ఆడితే బాగుంటుందని నాకు అనిపించింది. పక్కన వాళ్ళది కూడా నీ కాపాడుకుంటూ పక్కన వాళ్ళు ఎవరైనా నీకు ఇలా చేస్తున్నప్పుడు నువ్వు పూర్తిగా కంప్లీట్ గా డిఫెండ్ చేసుకోవాలి. సో ఇక్కడైతే నాకు దీపక్ విన్ అయ్యాడు. దీపక్ కి హార్డ్ వర్క్ చేస్తే చాలా కష్టపడ్డాడు అని చెప్పాలి. దీపక్ అయితే ఈ టాస్క్ లో విన్ అవుతాడు. పవర్ కార్డ్ అయితే రివీల్ చేస్తాడు మనీష్ వచ్చేసి. ఇది వచ్చేసి ఏంటంటే స్కిప్ ద రౌండ్ అనే కార్డ్ అయితే ఇస్తారు. అంటే ఏదైనా ఒక హార్డ్ డెసిషన్ కానీ హార్డ్ టాస్క్ కానీ ఏదైనా వచ్చినప్పుడు కంపల్సరీగా ఎవరైనా చూస్ చేసుకున్నప్పుడు లేదా ఆడాల్సి వచ్చినప్పుడు మేబీ స్కిప్ ఆ రౌండ్ ని తనైతే స్కిప్ చేస్తాడు. ఏదైనా ఫైనల్ డెసిషన్ రౌండ్స్ కానీ అలాంటివి వచ్చినప్పుడు తనైతే ఆ రౌండ్ నుంచి స్కిప్ కార్డ్ యూజ్ చేసినప్పుడు ఆ రౌండ్ నుంచి స్కిప్ అయిపోవచ్చు అని ఆ పవర్ అయితే నేను అనుకుంటున్నాను. ఆ పవర్ కార్డ్ అయితే వస్తుంది. సో మనీష్ అయితే ఆ పవర్ కార్డ్ అయితే దీపక్ హ్యాండ్ ఓవర్ చేస్తాడు. అది వచ్చేసి సెకండ్ పవర్ కార్డ్. ఇప్పుడు థర్డ్ టాస్క్ ఏం చేస్తారు, మన బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల్ అయితే వస్తాడు. తన ట్రోఫీతో అయితే వస్తాడు. బిగ్ బాస్ ట్రోఫీతో వచ్చేసి తన జర్నీ గురించి మాట్లాడిన తర్వాత ఆ కప్పు పట్టుకునే ఛాన్స్ నేను వీళ్ళలో వరకు ఇస్తాను. వాళ్ళు విన్ అయితే ఏది బిగ్ బాస్ సీజన్ 10 లో ఎందుకు ఉండాలనుకుంటున్నారు, విన్ అయితే ఏం చేస్తారు అని నన్ను ఇంప్రెస్ చేస్తే నేను వాళ్ళకి కప్పట్టుకునే అవకాశం అయితే ఇస్తానని చెప్తాడు. సో అలాగే వాళ్ళ ఛాన్సెస్ వాళ్ళు ఎవరెవరు ఒపీనియన్ వాళ్ళు చెప్పినప్పుడు మనోడు ఉన్నాడు కదా గత్తర చేసే అమన్కి అయితే మనోడు ఛాన్స్ ఇస్తాడు. అమన్ ఏం చేస్తాడంటే ఆ ఫైనల్ కళ్యాణ్ చెప్తాడు. ఏం చెప్తాడంటే నువ్వే బిగ్ బాస్ 10 టైటిల్ విన్నర్ అయితే నీ టైటిల్ విన్నర్ స్పీచ్ అయితే ఇమ్మంటాడు. సో ఇమ్మంటే అదైతే కొంచెం బాగానే అద్భుతంగానే ఇస్తాడు అమన్ ఇచ్చిన తర్వాత ట్రోఫీ పట్టుకునే ఛాన్స్ అయితే వస్తుంది. అమన్ అది చేసిన తర్వాత ఇప్పుడైతే టాస్క్ ఏంటంటే ఇప్పుడు అమన్తోనే స్టార్ట్ అవుతుంది. అమన్తోనే స్టార్ట్ అయిన తర్వాత టాస్క్ ఏంటంటే ఇప్పుడు ఒక సర్కిల్ లాగా ఉంటది. ఆ సర్కిల్ అవుట్ సైడ్ పిల్లోస్ ఉంటాయి. అలాగే ఒక శాండ్ పిట్ గానే ఉంటది. ఆ శాండ్ లోపల ఫ్లాగ్స్ ఉంటాయి. 3 ఫ్లాగ్స్ పెట్టింటారు. 3 ఫ్లాగ్స్ కి స్టిక్స్ ఉంటాయి. 4 స్టిక్స్ తీసుకొని అవి ఆ స్టాండ్ స్టిక్స్ ని అటాచ్ చేస్తూ ఆ ఫ్లాగ్ పెట్టి ఆ ఫ్లాగ్ ని ఎవరైతే ఫస్ట్ ఫ్లాగ్స్ పెట్టేసి అక్కడ వాళ్ళ ప్లేస్ ఉంటది. 2 ప్లేసెస్ ఉంటాయి. అక్కడ ఎవరైతే ఫస్ట్ పెడతారో వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ రౌండ్ కి ఎలిజిబుల్ అయినట్టు. ఇక్కడ ఎవరో తీసుకుంటారంటే ఈ టాస్క్ లో మనోడు అమన్ ఉంటాడు ఫస్ట్, తర్వాత మిథిలేష్, తర్వాత అభిజిత్ వచ్చేసి తన ఫేవరెట్ కంటెస్టెంట్ అయినటువంటి రోహిత్ ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. నేనైతే ఈ గేమ్ లో రోహిత్ తన అయితే సూపర్ గా ఆడి తన ఇది చూపిస్తాడు అనుకున్నాను నేను. సో ఏం చేస్తాడంటే సూపర్ గా ఆడతాడు రోహిత్ అయితే, మనం మాట్లాడుకుందాము. ఇది ఏం చేస్తారంటే ఆ ఫ్లాగ్స్ ని అన్ని సెట్ చేసి అక్కడ పెట్టుకోవాలి. అక్కడ పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఇద్దరికి ఛాన్స్ ఉంటుంది. ఇద్దరు పెట్టేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రౌండ్ కి వెళ్తారు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ టాస్క్ ఇచ్చినప్పుడు రోహిత్ అయితే ఫస్ట్ ప్లేస్ లో పెట్టేస్తాడు, అమ్మాయి అయితే సెకండ్ ప్లేస్ లో పెట్టేస్తాడు. సో ఇక్కడైతే మిథిలేష్ అయితే ఎలిమినేట్ అయిపోతాడు. మిథిలేష్ అయితే చాలా డిసప్పాయింట్ చేశాడు అని అనుకోవచ్చు. ఎందుకంటే మిథిలేష్ మీద చాలా హోప్స్ అయితే ఉన్నాయి, చాలా బాగా ఆడతాడని నేను కూడా అనుకున్నాను. సో ఈ ఫస్ట్ టాస్క్ లోనే మనం జడ్జ్ చేయలేం కాబట్టి ముందు ఎలా ఆడతాడో మనం అయితే
చూద్దాం మిథిలేష్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటది. ఏదన్నా కొంచెము హార్డ్ టాస్క్ వస్తే నాకు తెలిసి మిథిలేష్ అయితే బాగా ఆడతాడని అనుకుంటున్నాను. సో ముందు ముందు చూద్దాం. సో ఈ టాస్క్ ఈడ విన్ అయిన తర్వాత మిథిలేష్ అయితే ఈ రౌండ్ నుంచి ఎలిమినేట్ అయిపోతాడు. సో అమన్ మనకి ఇంకొక రోహిత్ అయితే ఉంటారు. రోహిత్ అయితే ఉన్నప్పుడు ఇప్పుడు సెకండ్ టాస్క్ మొదలవుతుంది. ఏమైతుంది, ఒక సర్కిల్ ఉంటుంది, సర్కిల్లో మధ్యలో ఒక లైన్ ఉంటుంది, అటుపక్క సర్కిల్ చుట్టుకారం ఇవి ఉంటాయి, ఏంటి పిల్లోస్ ఉంటాయి. పిల్లోస్ ఏం చేయాలంటే బజార్ కంటే ముందు వాళ్ళ ప్లేస్ లో ఎవరైతే ఒక ప్లేస్ ఒక్కొక్క సైడ్ సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఆ సైడ్ లో పిల్లోస్ అయితే ఎవరి సైడ్ లో ఎక్కువ ఉంటాయో వాళ్ళైతే విన్ అయినట్లు ఈ టాస్క్. సో ఏం చేస్తారంటే ఇక్కడ రోహిత్ చాలా బాగా ఆడతాడు, మంచి చాలా స్ట్రాటజీ. దీనికి ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఏంటంటే జూరీస్ చెప్పిన మాట ఒకటి. ఇప్పుడు మిథిలేష్ ఎలిమినేట్ అయిపోయేటప్పుడు శ్రీముఖి ఏం చెప్తుందంటే, నువ్వు ఎందుకు పక్కన వాళ్ళని ఆపలేదు, ఆ ఫ్లాగ్ పెడుతున్నప్పుడు ఆపచ్చు కదా, నువ్వు ఈ ఫ్లాగ్ నీకు దొరకలేదు అన్నప్పుడు ఈ ఫ్లాగ్ వాళ్ళని ఆపచ్చు కదా, వాళ్ళని ఆపి నువ్వు డిఫెండ్ చేసుకోవచ్చు కదా అనేసి చెప్తుంది. అది చెప్పినప్పుడు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ మాట్లాడతా. ఇక్కడ ఏం చేస్తుంది రోహిత్ వచ్చేసి ఫస్ట్ ఒక పిల్లోని ఎత్తి దాంట్లో వేసుకునేస్తాడు, తన సర్కిల్ వేసుకునేసి తన సైడ్ పెట్టుకునేసి ఏం చేస్తాడు, కంప్లీట్ గా అమన్ అయితే డిఫెండ్ చేసేస్తాడు, అమన్ అయితే గట్టి పట్టుకునేసేసి ఇంక అసలు అమన్ని కదలనీకి ఓపెన్ చేసేస్తాడు. కదలనీకి ఓపెన్ చేసినప్పుడు ఫిజికల్ గా వెళ్తుందనేసి జూరీస్ వచ్చేసి పాస్ చెప్పేసి హోల్డ్ చెప్పేసి మళ్ళీ ఒక రౌండ్ లాగా పెడతారు. సేమ్ లాగా రోహిత్ అయితే మళ్ళీ తన స్ట్రాటజీ అయితే యూజ్ చేస్తాడు. సో ఈసారి వచ్చేసి థర్డ్ రౌండ్ ఫైనల్ రౌండ్ పెడతాము, మీరు ఇలాగే ఫిజికల్ అయితే మాత్రము ఇద్దరిని ఎలిమినేట్ చేసేస్తాం ఈ రౌండ్ నుంచి, సో ఈ కార్డు ఉండదు అని చెప్తారు. సో దానికోసం ఏం చేస్తుంది అంటే శ్రీముఖి ఒక జడ్జిని పెడతది, ఎవరిని, సంచాలక్ని పెడుతుంది. సంచాలక్ని ఎవరిని పెడుతుంది, అపూర్వని పెడుతుంది. అండ్ సంచాలక్ నిర్ణయమే తుది నిర్ణయం అనేసి కూడా చెప్తుంది పెట్టినప్పుడే. సో సంచాలక్ వస్తుంది, తర్వాత ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతూ ఉంటారు, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నప్పుడు ఎవరికి వాళ్ళు డిఫెండ్ చేసుకుంటున్నప్పుడు ఏం చేస్తాడు, సడన్ గా ఇద్దరు ఫిజికల్ అవుతారు. ఫిజికల్ గా పట్టుకున్నప్పుడు ఇద్దరు అపూర్వ అయితే పాస్ చెప్తుంది, ఇద్దరు రిలీజ్ అవుతారు. రిలీజ్ అయిన తర్వాత టక్ అమన్ రెండు ఎత్తేసి తనలో వేసుకునేస్తాడు, తన సైడ్ వేసుకునేస్తాడు. ఈ రోహిత్ ఏం థింక్ చేస్తుంటాడు, ఆ పాస్ చెప్తుంది కదా ఇంకా స్టార్ట్ రెజ్యూమ్ ఏదో చెప్తుందని రోహిత్ అనుకుంటుంటాడు, లేదంటే రోహిత్ కూడా నాకు తెలిసి తీసుకునేసింటాడు. సో ఇక్కడ రోహిత్ అయితే కొంచెం ఎక్కడో స్లో డౌన్ అయినట్టు అనిపించింది, కానీ రోహిత్ అయితే చాలా గుడ్ స్ట్రాటజీని అయితే యూజ్ చేస్తాడు అనుకోవాలి. నాకైతే రోహిత్ గెలుస్తాడు అనిపించింది. సో ఇప్పుడు ఏం చేస్తుంది, అక్కడ రెండు వేసినప్పుడు బజర్ వచ్చేస్తుంది, తన దాంట్లో వేసుకునేసాడు, బజర్ వచ్చేస్తుంది. కానీ మనకి ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ లో చూసేది తను పెట్టిన గేమ్స్ కి ఏదైతే ఏ సైడ్ వాళ్ళ ఏది చెప్పినప్పుడు ఎక్కడైతే ఏమేమి ఉంటాయో వాళ్ళు చెప్పిన విధంగా టాస్క్ ఉంటే వాళ్ళే ఫైనల్ విన్నర్ యాజ్ పర్ బిగ్ బాస్. మనకి బిగ్ బాస్ లో ఏం చేస్తారు, సంచాలక నిర్ణయం తుది నిర్ణయం, అది ఏదైనా కానివ్వండి, సంచాలక్ ఏం చెప్తే అదే బిగ్ బాస్ లో జరుగుతుంది. సో ఇక్కడ ఏం చేస్తుంది, శ్రీముఖి కూడా అదే చెప్తుంది కాబట్టి, సో అపూర్వ డెసిషన్ అడిగినప్పుడు అపూర్వ ఏం చెప్తుంది, ఫస్ట్ అమన్ ఇట్లా తీసుకున్నాడు, బట్ విన్నర్ ఈస్ రోహిత్ అని చెప్తుంది. రోహిత్ అని చెప్పినప్పుడు సంచాలక్ డెసిషన్ ఇచ్చేసింది, రోహిత్ సెలబ్రేషన్ కూడా స్టార్ట్ చేసేస్తాడు, మనోడు విన్ అని అనుకుంటాడు. సో ఇక్కడ ఏం చేస్తాడంటే మళ్ళీ ఏం చేస్తారు, మిగతా కంటెస్టెంట్స్ కి అడగడం జరుగుతుంది. మిగతా కంటెస్టెంట్స్ కి అడిగినప్పుడు ఆల్మోస్ట్ 8 మెంబర్స్ ఏమో అమన్ సైడ్ ఎక్కువ ఉన్నాయి, అమనే విన్నర్ అని చెప్తారు. రోహిత్ సైడ్ గానే 5 మెంబర్స్ స్టాండ్ తీసుకున్నారని చెప్తారు. మళ్ళీ ఏం చేస్తారు, ఇక్కడ జ్యూరీస్ గానే డెసిషన్ తీసుకొని తర్వాత ఆ డెసిషన్ చేంజ్ చేసేసి సంచాలక డెసిషన్ కాదని చెప్పేసి అమన్ విన్నర్ అనేసి చెప్తారు. ఇక్కడ ఎందుకో నాకు వాళ్ళ శ్రీముఖి స్టాండ్ వైపు నిల్చలేదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే సంచాలక నిర్ణయమే తుది నిర్ణయం కాబట్టి అక్కడ సంచాలక్ చెప్పిన డెసిషన్ మీద స్టాండ్ అవ్వలేదని నేను అనుకుంటున్నాను. అది ఏమైనా కానీ ఫైనల్ గా అమన్ సైడే ఎక్కువ ఉన్నాయి, అమన్ అనే విన్నర్ అని కన్సిడర్ చేస్తారు, అమన్ అనే విన్నర్ అని డిక్లేర్ చేస్తారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇంతకు ముందు నేను పాయింట్ గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా, ఆ పాయింట్ చూడండి. అక్కడ మిథిలేష్ కి చెప్తుంది ఫిజికల్ అయి నువ్వు ఎందుకు డిఫెండ్ చేసుకోలేదని. ఈ టాస్క్ లో ఏం చేస్తుంది, రోహిత్ తను డిఫెండ్ చేసుకుంటున్నప్పుడు, తను హోల్డ్ చేసుకున్నప్పుడు, తన స్ట్రాటజీస్ ని యూజ్ చేస్తున్నప్పుడు నువ్వు ఫిజికల్ అవుతున్నారు, ఇలా ఆడకూడదు,
ఇలా చేయకూడదు అనేది చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అయితే నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. ఇదైతే కరెక్ట్ కాదని నా ఫీలింగ్. సో దీని తర్వాత మన అమ్మన్కి వచ్చేసి ఫైర్ కార్డ్ అయితే వచ్చేస్తుంది. ఫైర్ కార్డ్ ఏ పవర్ ఉంటుంది ఏమనేసి ఇంకా రివీల్ చేయలేదు. సో ఇదైతే నాకు చాలా పవర్ఫుల్ కార్డ్ లాగా అనిపిస్తుంది. ముందు ముందు నాకు తెలిసి ఇది ఫైనల్ టాప్ లోకి వెళ్ళడానికి మేబీ ఉపయోగపడొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఇదైతే ఇప్పుడు కార్డ్ అయితే ఇస్తారు. సో ఈ పవర్ ఎప్పుడు ఎలా యూస్ చేయాలన్నది అమన్ చేతిలో ఉండదు. సో ఎవరి చేతిలో ఉంటదంటే జ్యూరిస్ చేతిలో ఉంటది. ఎవరిని అయితే సెలెక్ట్ చేసుకుని ఆ కార్డు ఇస్తారో వాళ్ళు ఎప్పుడు యూస్ చేసుకోవడానికి అమన్కి ఇస్తారో అప్పుడు యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తారు. సో ఈ కార్డు వచ్చేసి ఎవరైతే అమన్కి రెడ్డి ఇస్తారో వాళ్ళకైతే బిందు మాధవికి అయితే ఇస్తాడు. బిందు మాధవికి ఇచ్చి నన్ను ప్రూవ్ చేసుకుంటున్నాను, మీరు రైట్ టైంలో ఈ కార్డ్ నాకు ఇస్తారని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి చెప్తాడు. సో ఈ టాస్క్ లో ఈ ఫుల్ వీడియో చూసిన తర్వాత నా రివ్యూ ఎలా అనిపించిందో మీరైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా రివ్యూ ఎలా అనిపించిందో కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో మీ ముందు రేపు ఉంటాను. సో టాటా, బై బై.